వెల్కమ్ టు జీటీపీఎన్ న్యూస్. వార్తలలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకటేశ్వర దర్శించుకుని మొక్కులు తీసుకున్న మంత్రి వేమిరెడ్డి ప్రశాంత్. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడితో ఏకంగా మారిన పాకిస్తాన్. జెండకిలకు తలొచ్చి భారత్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను విడుదల. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు. పాకిస్తాన్ గగనతలంలో కొనసాగుతున్న నిషేధ అగ్నులు. 400 అంతర్జాతీయ విమాన రాకపోకలకు అంతరాయం. ప్రతి ఒక్క రైతు ఇంట్లో గోధుమలను పెంచాలి. కేదారేశ్వర ఆశ్రమంలో 101 గోవులను దానం చేసిన మందిరంలో మహారాజ్ వెల్లడి. గాంధీజీ కలను కన్న గ్రామాన్ని తయారు చేయాలి. సర్పంచ్ శిక్షణ శిబిరంలో జిల్లా కలెక్టర్ రావు. దళాలను నమ్మి మోసపోవద్దు. పారదర్శకంగా కానిస్టేబుల్ ఎంపిక జరుగుతుంది. రాజారాం స్టేడియంలో మొదలైన దేహకారుణ్య పరీక్షలను పర్యవేక్షించిన సిపి కార్తికేయ. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను పాకిస్తాన్ భారత్ కు అప్పగించనుంది. అతని కోసం వాఘా సరిహద్దు దగ్గర భారీ ఎత్తున అధికారులు ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే అతడు భారత్ లో అడుగు పెట్టగానే చాలా పెద్ద ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అతడు సాధారణ జీవితం గడపడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు అనుసరించే ప్రక్రియను ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అభినందన్ ఇండియాలో అడుగు పెట్టగానే అతన్ని నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి తీసుకెళ్తారు. అతని ఫిట్నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ అతని శరీరంలో ఏమైనా ఉంచిందా అన్నది తెలుసుకోవడానికి వివిధ స్కాన్లు నిర్వహిస్తారు. ఇక అభినందన్ కు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అతను ఉండడం, కొన్ని రోజుల పాటు షాక్ లో గడపడం వల్ల శత్రు దేశం మన రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని హింసించిందా అన్నది ఈ పరీక్షల ద్వారా చూస్తారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా అతన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ తమ వ్యక్తిని విచారించడానికి ఐబీ లేదా రాను అనుమతించదు. కానీ ఇది అరుదైన కేసు కాబట్టి తప్పకపోవచ్చు అని సదరు అధికారి వెల్లడించారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తన మిషన్ గురించి సమాచారం శత్రువులకు ఇచ్చాడా లేదా అన్నది అభినందన్ నుంచి రాబడతారు. ఐఏఎస్ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది. అతను పాకిస్తాన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుసు కాబట్టి ఓ ప్రణాళిక ప్రక్రియను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ అభినందన్ తన శారీరక మానసిక ఫిట్నెస్ ను నిరూపించకపోతే భవిష్యత్తులో అతడు ఆఫీస్ పనికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పడం విశేషం. ఈ నెలలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. మార్చిలో నిర్వహించే జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ ఎన్నికల గురించి కార్యదర్శి జగన్మోహన్ గౌడ్ వివరించారు. బార్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా జె వెంకటేశ్వర్, సహాయ అధికారిగా వెంకటరమణలను నియమించినట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య కార్యదర్శి జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన న్యాయవాదులు అందరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ బాడీ యొక్క కాలం 31/3/2019తో పూర్తవుతా ఉన్నది. కొత్త బాడీని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకొరకు ఇద్దరిని ఎలక్షన్ ఆఫీసర్స్గా నియమించడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్ ఆఫీసర్గా జె వెంకటేష్ గారు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా వెంకటరమణ గౌడ్ గారిని ఎగ్జిక్యూటివ్ బాడీ నియమించింది. వారు బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు ఒకవేళ పోటీలో ఉన్నట్టయితే, ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టయితే 20 మార్చి 2019 ఎన్నికలు జరుగుతాయి. న్యాయవాదులందరూ కూడా ఎన్నికలు సక్రమంగా పూర్తి కావడానికి సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఎడపల్లి మండలంలోని కుర్నపల్లి గ్రామంలో గ్రామస్తులు మారియమ్మ దేవతకు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు.
ఫిబ్రవరి 22వ తేదీన గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి జలాభిషేకం యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. నేడు ఆలయ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరూ కలిసి డప్పు వాయిద్యాలతో పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకుని అమ్మవారి సన్నిధానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వారి వారి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి జేడి గోవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో రైతు బంధు పథకం ద్వారా 6,000 మందికి చెక్కులు రావాల్సి ఉందని, బడ్జెట్ లేక రాలేదని, త్వరలోనే ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు డబ్బులు వస్తాయని తెలిపారు. రైతు బీమా ద్వారా జిల్లాలో 273 మంది రైతులకు, 268 మంది రైతు కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాలలో 5 లక్షల రూపాయలు అందాయని తెలియజేశారు. మరో 10 మంది రైతులకు బీమా అందలేదని, త్వరలోనే వారికి కూడా వస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలో 90,200 మంది రైతులు అర్హులుగా గుర్తించామని, వారిలో మొదటి విడతలలో 10,000 మంది రైతులకు 2,000 చొప్పున 3 దశలలో 6,000 రూపాయలు అందుతాయని, మిగతా వారికి రెండవ విడతలో 2,000 రూపాయల చొప్పున 3 దశలలో డబ్బులు వస్తాయని తెలిపారు. పీఎం కిసాన్ పథకం 5 ఎకరాల భూమి ఉన్నవారు అర్హులుగా గుర్తించామని తెలిపారు. పోయిన సంవత్సరం జిల్లాలో 1,50,000 ఎకరాల రైతులు వరి నాట్లు వేశారని, కానీ ఈ సంవత్సరం వర్షం లేని కారణంగా పంటకు నీరు అందడంలో ఇబ్బందులు ఉంటాయని, ప్రతి ఒక్క రైతు 5 ఎకరాలు ఉన్న వారికి 3 ఎకరాలు, 10 ఎకరాలు ఉన్న రైతు 6 ఎకరాలు పండించాలని తెలియజేశారు. పంటకు నీరు సకాలంలో అందని ఎడల రైతులు నష్టపోతారని ముందస్తుగా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏఈఓ కావేరి, ఆస్మా, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ పీఎం కిసాన్ కింద జిల్లాలో సుమారుగా 90,200 మంది ఎలిజిబుల్, అంటే సింగిల్ పట్టాదారులు ఎలిజిబుల్ ఉన్నారు. వారికి ఇంతవరకు ఒక 10,000 మందికి మన జిల్లాలో 2,000 రూపాయల చొప్పున మొదటి విడతగా క్రెడిట్ ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ రెండో విడత, మూడో విడతలు 10,000 మందికి ఇచ్చేస్తారు. 10,000 మొత్తం 6,000 3 దశలు వస్తాయి. ఉండొద్దు 5 ఎకరాల లోపల ఉన్న రైతులకి. ఫ్యామిలీ అంటే 2 భార్య భర్తలు కుటుంబం, వాళ్ళకి 2 విడత కింద తీసుకుంటే, ఒకవేళ 5 ఎకరాల లోపల ఉంటే 2 విడతలు తీసుకుంటారు. ఫస్ట్ ఏమో సింగిల్ పట్టా. పోలీస్ కానిస్టేబుళ్ల ప్రాథమిక రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మొదలయ్యాయి. ఎలాంటి పైరవీల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సిపి కార్తికేయ సూచించారు. నగరంలోని రాజారాం స్టేడియంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఇక్కడే పరీక్షలు నిర్వహించారు. 2 జిల్లాల పోలీసుల అధికారులు, సిబ్బంది ఇక్కడ బందోబస్తు డ్యూటీ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే చేరుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి లోనికి అనుమతించారు. మైదానం లోపల 5K రన్ తో పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులను తప్ప మిగతా వారిని ఎవరిని లోనికి అనుమతించలేదు. రోడ్లపైన ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, ఎవరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దని సిపి కార్తికేయ సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్లో గల వింగ్ స్కూల్లో ఎడ్యుకేషనల్ ఫెయిర్ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాజగంగారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రయోగాలను మరియు వాటి ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించాయి. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న పిల్లలు అయినా ఎంతో ఉత్సాహంగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ లో పాల్గొని ప్రాజెక్టులు రెడీ చేయడం అభినందనీయమని అన్నారు. ఒక విషయాన్ని ప్రయోగాత్మకంగా చేసినప్పుడే తొందరగా అర్థమవుతుందని, పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఎడ్యుకేషన్ ఫీడ్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజనాత్మకతను వెలికి తీయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న పాఠశాల బృందానికి అభినందనలు తెలిపారు. స్పెషల్గా వచ్చేసి మరి లో కాస్ట్ మెథడ్లో మరి చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి మెటీరియల్ మరి పేరెంట్స్ని చాలా అబ్బురపరిచేలా ఉంది. నిజంగా చాలా అభినందనీయం. అలాగే మరి
3 లాంగ్వేజెస్లో కూడా పిల్లలకి రంగోలీ టైప్లో వేసినటువంటి ఆ రంగోలీ పదాలు కానీ చాలా ఈజీ లెర్నింగ్ మెథడ్లో వారికి పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మరి తీసుకున్నటువంటి చర్యలు నిజంగా ఉపాధ్యాయులకి అభినందనీయంగా ఉంది. సో మీరు ఇలాంటి యాక్టివిటీస్ పిల్లల్లో చాలా ఒక మంచి ఆలోచన ధోరణిని పెంపొందించే రకంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న కిడ్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే సందర్భం చాలా అభినందనీయం. మరి ఇలాంటి యాక్టివిటీస్ ప్రతిసారి నిర్వహిస్తూ ఉంటారు. సో ఈసారి కొంచెం ఇన్నోవేటివ్గా కనిపిస్తూ ఉంది. మరి పిల్లల్ని చాలా అద్భుతంగా తయారు చేస్తున్నందుకు మరి పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కళాశాలలో జోరుగా మాస్ కాపింగ్ జరుగుతుందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత తగ్గుతుందని విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో మాస్ కాపింగ్ ను అరికట్టాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు జి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో మాస్ కాపింగ్ జోరుగా జరుగుతుందని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత తగ్గుతుందని, విద్యాధికారులు వెంటనే స్పందించాలని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు మైక్రో జిరాక్స్లతో మాస్ కాపింగ్ కు పాల్పడుతున్నారని, జిల్లాలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పరీక్షల వరకు మూసివేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈవినింగ్ టైంలో జిరాక్స్ సెంటర్లో మైక్రో జిరాక్స్లు కూడా ఇక్కడ విద్యార్థులు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆయా సెంటర్లలో మాస్ కాపింగ్ జోరుగా జరుగుతుందనే ప్రచారం ఉన్నది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రైవేటు విద్యార్థులకు ఈ చిట్టీలు అనేది అందడం జరుగుతుంది. దీనివల్ల ఏదైతే కార్పొరేట్ కుట్ర ఉన్నదో ప్రైవేటు విద్యార్థులకు ర్యాంకులు రావాలి, అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉత్తీర్ణ శాతం తగ్గిపోయి వీటిని మూసివేసే ఆలోచనతో ఈ పై అధికారులు కానీ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఉన్నాయి. ఇప్పటికైనా పై అధికారులు ఎడపల్లి మండలం రూర్బన్ పథకం కింద ఎంపిక కావడంతో మండలంలో త్వరలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా డిఆర్డీఓ అధికారి రమేష్ రాథోడ్ అన్నారు. శుక్రవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు, ఇక్కడున్న బస్సు షెల్టర్లో మౌలిక వసతులు ఏర్పాటు, మండల పరిషత్ కార్యాలయం దగ్గర అదనపు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు, ప్రహారీ గోడ నిర్మాణం, అల్లీసాగర్ ఉద్యానవనంలో పెండింగ్ లో ఉన్న పనులకు కావాల్సిన నిధుల ఏర్పాటు, శ్మశానాలు నిర్మాణం తదితర పనులను చేపట్టేందుకు అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. ఆయన వెంట ఏపీడీ వినయ్ కుమార్, ఎంపీపీ రజితా యాదవ్, ఎంపీడీఓ రమాదేవి, ఎంఈఓ రామారావు ఉన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ కన్స్ట్రక్షన్ స్టెప్స్ కానీ, ప్రొవైడింగ్ చిల్డ్రన్ పార్క్స్ కానీ అక్కడ అది ప్రపోజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకో టూరిజం డిపార్ట్మెంట్లో మన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర కూడా, జానకంపేట దగ్గర కూడా బాతింగ్ గార్డ్స్ కానీ, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ, టాయిలెట్స్, తర్వాత చిన్న డెవోటీస్ కొరకు షెడ్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ప్రపోజ్ చేస్తున్నాం. తర్వాత అబ్బాయి దర్గా కింద ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ కానీ, షెడ్స్ కానీ, తర్వాత కాంపౌండ్ వాల్స్, చిన్న షాప్స్, ఎందుకంటే చిన్న షాప్స్ కూడా ప్రపోజ్ చేసినాం. అది 50 lakhs ప్రపోజ్ చేసినాము. తర్వాత ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అన్నారు, అది మేము 1.525 crore పెట్టినాం. కానీ ఇది సక్సెస్ కాదనే ఉద్దేశంతో దీన్ని రివైజ్ చేస్తున్నాం. రివైజ్ చేసి ఇది వేరే దాంట్లో జీపీ బిల్డింగ్స్, అట్లా ఎక్కడైతే న్యూ జీపీస్ అయినాయో ఆ జీపీ బిల్డింగ్ డైవర్ట్ చేస్తున్నాం అమౌంట్ను. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని R&B, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుపతి చేరుకున్న మంత్రి కాలినడకన తిరుమల చేరుకుని ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల రావడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇటు ఆంధ్ర ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో అత్యున్నత పదవి పొందాలని ఆ దేవుణ్ణి కోరుకున్నారు. మెట్రిక్ శ్రీవారి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామి గారిని మొక్కుకోవడం జరిగింది. అట్లాగే మా నాయకుడు కేసీఆర్ గారు ఇంకా ముందు కూడా ఈ దేశంలోని అత్యున్నత పదవి కూడా వారికి ప్రసాదించాలని చెప్పి స్వామి గారిని కూడా కోరుకోవడం జరిగింది.
జీటీపీఎల్ వార్తలలో చిన్న విరామం. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 08812 245000 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రతి ఒక్క రైతు కుటుంబం గో సంరక్షణ చేయాలని, ముక్కోటి దేవతలకు నిలయంగా ఉన్న గోమాతను రక్షించాలని నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు. నందిపేట్ మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటలకు పుణ్యహ వచనము, గణపతి మాతృక, గోపూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణ, శ్రీకవరణం, అగ్ని ప్రతిపన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైర్యైః తుష్టువాన్ సస్తనూభిః, విషేమ దేవహిరం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అనంతరం ప్రత్యేకంగా రంగురంగుల వస్త్రాలతో గోవులను అలంకరించి పూజలు చేశారు. అనంతరం నిర్మల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ వివిధ జిల్లాల నుండి వచ్చిన భక్తులు రైతులకు 101 గోవులను మంగిరాములు చేతుల మీదుగా దానం చేశారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ గతంలో ప్రతి రైతు వద్ద గోవులు ఉండేవని, యంత్రీకరణ పెరిగిపోవడం వల్ల గోవులు అంతరించిపోతున్నాయని, మళ్లీ రైతుల ఇండ్లలో గోవులు పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు.
మాకు ఆవలిస్తుందని తెలిసింది. ఇక్కడ రాపించుకున్నాము, వచ్చినాము. మేము కొండ వయసుగా మంచిగా పోదన చేసుకుంటాము. ఇంతకుముందు గొర్రెలు మేకలు మేపినాము. ఆ రకంగా మంచిగా మేపుకొని పాలు పిండుకుంటాము. అంతే. మాకు ఇంకా మహారాజు గారు మళ్ళీ పిల్లలు జన్మిస్తే మళ్ళీ తెచ్చిస్తాం. ఈరోజు గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ శాంతిం ప్రయచ్చమే. అంటే ఏ ఆలయానికి వెళ్ళి ఏ దేవుణ్ణి దర్శనం చేసినా ఏ ఫలితం వస్తుందో రాదో కానీ 33 కోట్ల దేవతలు నివాసితం ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉన్నది అంటే ఒక గోమాత మాత్రమే. అందుకే ఏమన్నారంటే గావో విశ్వస్య మాతర. ఈ యొక్క గోమాతనే ప్రపంచానికి మొత్తంలో కూడా ఒక కల్పవృక్షమైనటువంటి దేవత. అమ్మా నాకు ఇది కావాలి, నా తల్లి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే నాయనా నీకు ఇది ఇస్తున్నాననేటువంటి ఒక ఫలాన్ని సుఫలాన్ని ఇచ్చేటువంటి దేవత ఆ యొక్క గోమాత. మరి మనిషికి ఎన్నో రుణాలు, మాతృరుణము పితృరుణము అని ఏదేదో చెప్తూ ఉంటారు. మరి అన్ని రుణాలు ఎట్లా పోతాయ్యా అంటే కేవలం గోదానం వల్లనే ఆ యొక్క రుణం అనేటువంటిది తీరిపోతుంది అంటారు. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాకిస్తాన్ తన గగన తలంలో నిషేధ ఆజ్ఞలు జారీ చేసిన విషయం తెలిసిందే. 3 రోజుల క్రితం విమానాలను కూడా ఆ దేశం రద్దు చేసింది. అనేక విమానాశ్రయాలను మూసివేసింది. దీనివల్ల కనీసం రోజుకు సుమారు 400 అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసివేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్లు యూరో కంట్రోల్ పేర్కొన్నది. ఇరాన్, జార్జియా, అజర్బైజాన్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే కరాచీ, పేషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్ రూట్లలో మాత్రం కొన్ని ఫ్లైట్లను స్టార్ట్ చేస్తున్నట్లు పాక్ విమానయాన శాఖ కాసేపటి క్రితం వెల్లడించింది. భారత దౌత్యం ఫలించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిలతో ఏకాకిగా మారిన పాకిస్తాన్ ఎట్టకేలకు తలొంచింది. తమ అదుపులో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను విడుదల చేసేందుకు అంగీకరించింది. అయితే అతడు భారత్లో అడుగు పెట్టగానే చాలా పెద్ద ప్రక్రియని పూర్తి చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అతడు సాధారణ జీవితం గడపడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశానికి వస్తున్నప్పుడు అనుసరించే ప్రక్రియను ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. అభినందన్ ఇండియాలో అడుగు పెట్టగానే అతన్ని నేరుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ కి తీసుకెళ్తారు. అతని ఫిట్నెస్ స్థాయి తెలుసుకోవడానికి కొన్ని వైద్య పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ అతని శరీరంలో ఏమైనా ఉంచిందా అన్నది తెలుసుకోవడానికి వివిధ స్కాన్లు నిర్వహిస్తారు. ఇక అభినందన్ కు మానసిక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. శత్రువుల చెరలో అతను ఉండడం, కొన్ని రోజుల పాటు షాక్ లో గడపడం వల్ల శత్రు దేశం మన రహస్యాలను తెలుసుకోవడానికి అతన్ని హింసించిందా అన్నది ఈ పరీక్షల ద్వారా చూస్తారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కూడా అతన్ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ తమ వ్యక్తిని విచారించడానికి ఐబీ లేదా రాను అనుమతించదు. కానీ ఇది అరుదైన కేసు కాబట్టి తప్పకపోవచ్చు అని సదరు అధికారి వెల్లడించారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తన మిషన్ గురించి సమాచారం శత్రువులకు ఇచ్చాడా లేదా అన్నది అభినందన్ నుంచి రాబడతారు. ఐఏఎస్ ఇంటెలిజెన్స్ ఈ పని చేస్తుంది. అతను పాకిస్తాన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుసు కాబట్టి ఓ ప్రణాళిక ప్రక్రియను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. ఒకవేళ అభినందన్ తన శారీరక మానసిక ఫిట్నెస్ ను నిరూపించకపోతే భవిష్యత్తులో అతడు ఆఫీస్ పనికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆ అధికారి చెప్పడం విశేషం. డిచ్పల్లి సాంకేతిక శిక్షణ కేంద్రంలో 5వ రోజు కొనసాగిన సర్పంచ్ శిక్షణ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హాజరై శిక్షణ పొందిన సర్పంచ్లకు ప్రశంస పత్రాలను అందజేశారు. డిచ్పల్లిలోని సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రంలో నిజామాబాద్ జిల్లాలో ఇటీవలి ఎన్నికైన నూతన సర్పంచ్లకు పరిపాలన పరమైన అవగాహన కొరకు పంచాయతీరాజ్ చట్టం 2018పై శిక్షణ 3 రోజులు కొనసాగింది. 156 మంది సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నిజామాబాద్ రూరల్ మండల మాక్రూర్, నందిపేట్, ఆర్మూర్ డివిజన్, భీమ్గల్, పాల్గొండ మండలం, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన 156 మంది నూతన సర్పంచ్లకు చట్టంపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 5 రోజుల శిక్షణ అనంతరం ముగింపు రోజు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పాల్గొని నూతన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, ఇతర రెవెన్యూ అంశాల, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడి దేశంలోనే ఉత్తమ గ్రామాలుగా నిలవాలని, దేశ సమగ్రతకు గ్రామ పరిపాలన ఎంతో కీలకమని, భారతదేశంలో 80% గ్రామాలలోనే ప్రజలు నివసిస్తున్నారని వారు తెలిపారు. వ్యవసాయ ఆధారిత దేశంగా ప్రపంచంలోనే అగ్రమికంగా ఉంది. దీనికి కారణం గ్రామం పట్టుకొమ్మలేనని సూచించారు. నూతన సర్పంచ్లు పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రజలకు సేవ చేసే దృక్పథం
దృక్పథంతో ముందుకు సాగాలని గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం స్థాపన నిజం చేయాలని, అవినీతి లంచగొండుతనం లేకుండా గ్రామాలలో అభివృద్ధి పనులు సజావుగా పరిపాలన కొనసాగించాలని, వీరికి ప్రత్యేక పరిపాలన అవగాహనపై అంశాల వారీగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన నూతన సర్పంచ్లకు తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి ప్రత్యేకంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. మొక్కలు దాదాపు 120 నుంచి 25-30% వరకు పెద్ద మొక్కలు కొన్ని అంటే పెద్ద బ్యాగ్స్ లో పెంచడానికి కూడా మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అది వచ్చే సంవత్సరం ఈ సంవత్సరమే కాకుండా ఉద్దేశించి మీకు ఏమేమి విషయాలు చెప్పాలి, కొత్త పంచాయతీరాజ్ చట్టం 2018 తర్వాత మీరు ఎన్నుకోబడి రావుతున్నారు, మీకు శిక్షణలో ఏమేమి చెప్పాలనే వాటిని కూడా ప్రాధాన్యతలు ఏముంది అవన్నిటిని గురించి కూడా వివరంగా కోరుతూ అందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తారని, మీ గ్రామాలు అదేవిధంగా మండలాలు జిల్లాలు కూడా రాష్ట్రంలో ముందంజలో వస్తారని ఆశిస్తున్నాను. వాగా సరిహద్దు వద్ద ప్రతిరోజు నిర్వహించే బీటింగ్ రిట్రీట్ ను ఇవాళ రద్దు చేశారు. వింగ్ కమాండర్ అభినందన్ ను వాగా బార్డర్ వద్ద భారత్ కు పాక్ అప్పగించింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది. భారత వైమానిక దళానికి చెందిన ఓ సీనియర్ అధికారి అభినందన్ ను రిసీవ్ చేసుకుంటారని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ దుల్హర్ సింగ్ గిల్లాన్ తెలిపారు. అయితే మిలిటరీ ప్రోటోకాల్ నేపథ్యంలో అభినందన్ ను స్వాగతించేందుకు వెళ్లడం లేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. విద్యార్థులు బాగా చదివి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం విద్యార్థులకు పరీక్షల ప్యాడ్లను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి యూత్ జిల్లా కన్వీనర్ రేహాన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల ప్యాడ్లను నోట్బుక్లను అందజేశారు. ముందుగా కిల్లా స్కూల్ మొదలుకొని పిలా స్కూల్, గర్ల్స్ స్కూల్, గోల్డెన్ జూబ్లీ స్కూల్, నేషనల్ స్కూల్, బోర్గం హై స్కూల్, వాటర్ ట్యాంక్ స్కూళ్లలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాగృతి అధ్యక్షులు అవంత్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో బాగా చదివి తల్లిదండ్రులకు జిల్లా మరియు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎంపీ కవిత ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, మొరహి, హరీష్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మన నిజామాబాద్ అర్బన్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అతను గత 5 సంవత్సరాల నుండి ముఖ్యంగా విద్యార్థులకి చేదోడు వాదోడుగా ఉంటూ యూత్కి కూడా ఎంకరేజ్ చేస్తూ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఎగ్జామినేషన్ ప్యాడ్స్, వారికి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆర్థికంగా కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి మన రెహాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు ఈరోజు మనం కిల్లా స్కూల్లో మరియు గోల్డెన్ జూబ్లీ స్కూల్లో కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాడ్స్ 10వ తరగతి విద్యార్థులకు ఇక్కడ తీసుకున్నట్టయితే కనీసం ఒక 200 మంది విద్యార్థులకు కూడా ఈరోజు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఈ స్కూల్లోనే పంపిణీ చేయడం జరిగింది. మొన్న స్నేహ సొసైటీకి నేడు లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి స్వంత డబ్బులు ₹1,00,000 చెక్ను అందుల కోసం అందించినట్లు సూరాబత్తుని వరలక్ష్మి శ్రీనివాసరావు అన్నారు. బోధన్ పట్టణానికి చెందిన శ్రీనివాసరావు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన పలు సేవా కార్యక్రమాలు చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేసినట్టు ప్రకటించారు. తన సతీమణి వరలక్ష్మి పేరు పైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కు కంటి వైద్యం కోసం వచ్చే నిరుపేదలకు అండగా ఉండాలని ₹1,116 శ్రీనివాసరావు తన భార్య పేరుతో డొనేషన్ ఇచ్చారు. అనంతరం కంటి వైద్యం కోసం వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమాలు చేశారు. తన ఊపిరి ఉన్నంత కాలం సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. లయన్స్ క్లబ్ వారికి వృద్ధాశ్రమంకి ₹1,116,000 మరియు ఈరోజు కంటి ఆపరేషన్ చేసిన వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నాం కాబట్టి చేస్తున్నాము. ఇది వరలక్ష్మి గారి పేరు మీదే ఏది చేసినా వరలక్ష్మి గారి పేరు మీద చేద్దాం. సూరాబత్తున వరలక్ష్మి గారి పేరు మీద చేస్తాము.
ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాను. స్నేహ సొసైటీకి కానీ వీటికి కానీ ఎన్నో. ఇంకా ముందు కూడా లయన్స్ క్లబ్ తరఫుగానే ఆమె పేరు మీద కానీ చేస్తానని మనవి చేసుకుంటూ, నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీని. ఈ సేవ గారి కోసం వీఆర్ఎస్ తీసుకున్నాను. అందువల్ల ఈ కార్యక్రమాల్లో 10 కార్యక్రమంలో పాల్గొంటున్నాను నా వీలున్న వరకు. ఈరోజు ఏం లేదు సార్, మంచి రోజు అని చెప్పి ఈ వృద్ధాశ్రమంకి 1,16,000 ఇద్దామని రాత్రి మాట్లాడుకొని ఇవాళ ఆపరేషన్ చేసిన వాళ్ళు గారు అన్నదాన కార్యక్రమం పెడదామని దానికి కూడా అమౌంట్ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో రయన్స్ క్లబ్ బస్వరాజ్, చక్రవర్తి, వెంకటేశ్వరరావు, రంగారావులు తదితరులు పాల్గొన్నారు. 300 మంది అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు 3 నెలల నుండి వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్క్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తిలకాడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడారు. గుంటూరు జిల్లాకు చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్లు సుబ్రహ్మణ్యం కమిషనర్ మందలించారనే సాకుతో కార్పొరేషన్ పై కోర్టుకు వెళ్లడంతో గత 3 నెలల నుండి వేతనాలు రాక 300 కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సోమవారం వరకు వేతనాలు చెల్లించకపోతే కార్మికుల ఆందోళనకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే బాధ్యత వ్యవహరించాలని దండి వెంకట్ వెల్లడించారు. ఇవాళ లోకల్లో ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారికి ఈ ఏజెన్సీ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యానికి మధ్యలో ఉన్నటువంటి సమస్య, ఆయన కోర్టుకు పోవడం, ఇవన్నీ చేస్తే సరే కమిషనర్ నుంచి జరిగిందా మన కాంట్రాక్టర్ నుంచి జరిగిందా కార్మికులకు అవసరం లేదు. 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఎట్లా బతుకుతారు కార్మికులు అనేది కూడా ఇలా అధికార యంత్రాంగం ఆలోచించాలా. ఇలా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 3 నెలల జీతాలు ఇచ్చే విధంగా కమిషనర్ గారికి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానసా గణేష్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డిని హైదరాబాద్లోని తన నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి ఆయనను సన్మానించారు. ఆర్మూర్లో మోడర్న్ ధోపికాడ్ ఐలమ్మ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఆర్మూర్లో ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని వారు ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కృషితో సుమారు 70 మంది రజకులకు 100% సబ్సిడీ రుణాలు అందాయని తెలిపారు. కోటగిరిలో సుమారు 110 మంది రజకులు దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారని, వారు కూడా రుణాల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే వారికి కూడా రుణాలు మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యేలను కలిసిన వారిలో రజక సంఘం రాష్ట్ర మహిళా సంఘం కమిటీలు రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు రాములు, కోశాధికారి ఎం నర్సింగ్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ఉపాధ్యక్షురాలు రమాదేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ లావణ్య, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్లు చూశాను, కానీ ఎంజేపీ దాస్నగర్ పాఠశాల సైన్స్ ఫెయిర్ మరియు బ్యాండ్ పార్టీ అద్భుతమని డిఎంఎన్హెచ్ఓ తుకారాం రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డిని అభినందించారు. మాక్లూర్ మండలం దాస్నగర్లో గల అర్బన్ మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ వేముల సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంఎన్హెచ్ఓ తుకారాం రాథోడ్ విచ్చేశారు. విద్యార్థుల బ్యాండ్ పార్టీలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ సైన్స్ అనేది నిత్య జీవితంలో ఒక భాగమని, సైన్స్ లేకపోతే ఆది మానవులుగా ఉండే వాళ్ళమని పేర్కొన్నారు. ఇంకా సివి రామన్ జీవిత చరిత్రను, సైన్స్ ప్రత్యేకతను విద్యార్థులకు తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీలు ప్రదర్శించిన ప్రాజెక్టులను ఆయన అభినందించారు. వీరికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయునీలకు ధన్యవాదాలు తెలిపారు. మన నిత్య జీవితంలో డైలీ లైఫ్లో ఒక పార్ట్ వాటర్ ప్రాసెస్ కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి చోట మన సైన్స్ హెల్ప్ చేస్తుంది. లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం తెలుసా? ఆది మానవులం కదా. పొద్దున్న లేవగానే
మనం స్టేజ్ పెట్టుకుని తోలుకోకపోతే మన పరిస్థితుల్లో ఏమో మన నోరు ఎలా ఉండేది, మన దగ్గరికి ఎవరైనా వచ్చేవాళ్ళ తర్వాత చూస్తే స్నానం చేయడానికి సబ్బు కావాలి. సబ్బులు కనిపెట్టి ఉండకపోతే మన జీవితం ఎలా ఉండదు. ఒకసారి ఊహించడానికే మనం భయపడతాం. ఆయన మన దేశంలోనే ఉండి మొదటి కురాడు మన దేశంలోనే ఉండి చదువుకుని ఇక్కడే పరిశోధనలు చేసి 200 రూపాయల ఖర్చుతో కాంతి యొక్క పరావర్తనం ఎలా జరుగుతుంది, దాంతో మన నిత్య జీవితంలో యూజ్ ఏంటి అనేది కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? ఈ రోజున ఫిబ్రవరి 28వ రోజు 1928వ సంవత్సరం 1928 ఇయర్లో 28 ఫిబ్రవరి నాడు కనుక్కున్నాడు. ఆయన ఈ రోజు కనుక్కున్నాడు కాబట్టి ఈ రోజునే మన గవర్నమెంట్ కూడా నేషనల్ సైన్స్ డేగా పాటిస్తాం. ఎప్పటి నుంచి 1987 నుంచి పాటిస్తాం. ఇంకా విద్యార్థులకు బహుమతులను అందించారు. శ్రీ సాయి పాలకేంద్రం ఎండి దామోదర్రావు అభ్యర్థన మేరకు మాధవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 40,000 రూపాయల విలువగల బెంచీలను అందజేశామని కార్పొరేషన్ బ్యాంక్ ఆఫీసర్ యూనియన్ సెక్రటరీ శిల్ప తెలిపారు. బెజ్పల్లి మండలం మాధవనగర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గ్రామ పెద్ద మరియు శ్రీ సాయి పాల కేంద్రం ఎండి దామోదర్రావు అభ్యర్థన మేరకు కార్పొరేషన్ బ్యాంక్ ఆఫీసర్ యూనియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 40,000 రూపాయల విలువ గల 12 బెంచ్లను మరియు ఒక టేబుల్ ను అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ సెక్రటరీ శిల్ప మాట్లాడుతూ మాధవనగర్ పాఠశాలలో బెంచీలు లేవని, దామోదర్ కోరిక మేరకు బెంచీలు అందజేశామని తెలిపారు. ఇకపై నుంచి విద్యార్థులు బెంచ్లపైనే చదువుకునేలా అవకాశం వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండేలా కష్టపడి ఇష్టపడి చదవాలని ఆమె కోరారు. మొత్తం తోటి పిల్లలకు అవసరాలను తీర్చే విధంగా 12 బెంచీలు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది మన రాజుగారు రాగానే బ్రాంచ్కి రాగానే ఒక 1 వీక్లో సార్ మాకు ఇట్లా స్కూల్లో బెంచెస్ తక్కువ ఉన్నాయి, మరి మీ ఆర్గనైజేషన్ నుంచి ఏమైనా అవుతాయా అంటే ఇమ్మీడియట్గా సార్ వాళ్ళ ఆఫీసర్స్ యూనియన్స్కి మెయిల్ పెట్టి ఒక 10-15 డేస్లో దాన్ని శాంక్షన్ తెప్పించడం జరిగింది. వారందరికీ హృదయపూర్వకంగా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈసారి మాకు ఇలాంటి అవకాశం మీకు ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇది గ్రౌండ్, ఇది ఎప్పుడైతే ఇలాంటి అలవాటు అయితే ఈ సేవా కార్యక్రమం పిల్లలకు తెలిస్తే పెద్దగా కూడా వాళ్ళు అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకోళ్ళకి హెల్ప్ చేయడానికి అవుతుంది. మాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని మీ ఊరి వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా రాజు హెస్ టేకెన్ వెరీ గుడ్ లీడ్. మీరు చెప్పినది కూడా తప్పకుండా అవకాశం ఉంటే చూద్దాం. అది కూడా మీరందరూ బాగా చదువుకోవాలమ్మా, బాగా చదువుకుని మీ ఊరి పేరు పంచి తీసుకురావాలి. పెద్దగా కూడా మీరు కూడా మీ స్కూల్కి కొంచెం కాకపోతే కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలి. ఓకే. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాజాలింగం, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మాధవరావు, గ్రామ పెద్దలు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలందు కాన్పుల సంఖ్య పెంచాలని, పసిపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఫుల్ ఇమ్యునైజేషన్ జరగాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. వైద్యులు సిబ్బంది విధులు నిర్వహించి రోగులకు సేవలు అందించాలని ఆయన సూచించారు. అనంతరం పలు నర్సరీలను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈజీఎస్ కింద జరుగుతున్న పనులను పరిశీలించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ కోసం అనేక మంది యువకులు ప్రాణాలు సైతం త్యాగం చేయడం జరిగిందని, ఇప్పటికీ ప్రభుత్వాలు రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేయడం లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కుక్కెర భూమన్న అన్నారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరులైన వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికారి ప్రతినిధి బోమన్న మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ కోసం అనేక మంది పోరాటాలు చేసి తమ ప్రాణాలు సైతం తీసుకున్నారని, మార్చి 1వ తేదీన ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన మాదిగ యువకుల అమరుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణపై ఆలోచన
ఆలోచించాలని, లేదంటే మాదికులంతా ఒకటై రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోసీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు అధ్యక్షురాలు దశరథ్, లక్ష్మీనారాయణ, శేఖర్, రాజారాం, సాయన్న, రమేష్, బోధన తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ప్రధానమంత్రి నుంచి పడితే సుష్మా స్వరాజ్ వరకు మాదిగా ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే ఎస్సీ వర్గీకరణ ముఖ్యమని చెప్పేసి ప్రకటించి మరి 5 సంవత్సరాలుగా మాదిగలను మభ్యపెడుతూ మోసపూరితమైన ప్రకటనలతో మోసగించారు. మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గాంధీ భవన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తామని వాళ్ళు చేయకపోయేసరికి గాంధీ భవన్ ఘటనలో దాదాపు ఈ రాష్ట్రంలో 22 మంది ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బూత్ లెవెల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా ఓటర్ల లిస్టులో పేర్లను సరిదిద్దాలని, అదేవిధంగా రెండోసారి పేర్లు వచ్చినట్లయితే తొలగించాలని వారు తెలిపారు. ఎవరైనా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నట్లయితే వారిని చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఏదైతే మనం మాన్యువల్గా అప్లికేషన్ తీసుకొని 7 days అనుకుంటున్నాం అక్కడి నుంచి మనం పర్మిషన్ తీసుకొని డిలీట్ చేయాలి. అంతవరకు నేను ఏం చేస్తానంటే ఈ డిలీషన్ లిస్ట్ ఇప్పుడు తయారు చేసుకొని ఆయా పోలింగ్ స్టేషన్కి సంబంధించి అర్హులైన ఓటర్లు అందులో అర్హులైన ఓటర్ను వదిలిపెట్టడానికి వీల్లేదు. అదే టైంలో ఆ ఓటర్ జాబితా కరెక్ట్గా ఉండాలి. అంటే అడ్రస్ కానీ ఏజ్ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా అది కూడా సైమల్టేనియస్లీ ఫామ్ అయ్యి అది కూడా నింపాలి. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణా ప్రతాప్, వివిధ మండలాల బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. మన జవాన్ ప్రమాదవశాత్తు పాకిస్తాన్ బోర్డర్లో పడిపోవడం అభినందన్ను బేషరతుగా విడిచిపెట్టాలన్న వాదనలతో తలొగ్గిన పాకిస్తాన్ మాతృభూమికి పంపించిందని యువకులు పబ్బసాయి అన్నారు. తమ కస్టడీలో ఉన్న భారత్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. తమ పైలట్ ను బేషరతుగా అప్పగించాల్సిందేనని భారత్ డిమాండ్ చేసిన గంటల వ్యవధిలో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నది. శాంతి చర్యల్లో భాగంగా శుక్రవారం అభినందన్ వర్తమాన్ను విడుదల చేయనున్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ప్రకటించారు. ఈ శాంతి రాగాలు ఎలా ఉన్నా సరిహద్దుల్లో మాత్రం పాకిస్తాన్ సమరనాదాలు చేస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. భారత పౌరులు నివాస గృహాలను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా జరిపిన కాల్పుల్లో ఒక మహిళ చనిపోగా మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడితో ఆగని పాకిస్తాన్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నది. పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని బలగాలను ఆదేశించింది. అలాగే భారత్ పాక్ల మధ్య నడిచి సంజోతా ఎక్స్ప్రెస్ రాకపోకల్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఇదిలా ఉంటే శాంతి ప్రక్రియలో భాగంగానే పైలట్ అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు పాక్ చేసిన ప్రకటనపై భారత్ బగ్గుమన్నది. యుద్ధ ఖైదీల అప్పగింతపై జెనీవా ఒప్పందంలోని మార్గదర్శకాలకు అనుగుణంగానే అభినందన్ ను అప్పగిస్తున్నారని స్పష్టం చేసింది. ఇందులో ఎలాంటి బేరసారాలకు తావులేదని తేల్చి చెప్పింది. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని వివిధ దళాధిపతులు స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెంకటేశ్వర దర్శించుకుని మొక్కులు తీసుకున్న మంత్రి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడితో ఏకంగా మారిన పాకిస్తాన్. ఎట్టకేలకు తలొగ్గి భారత్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను విడుదల. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు. పాకిస్తాన్ గగనతలంలో కొనసాగుతున్న నిషేధ అగ్నులు. 400 అంతర్జాతీయ విమాన రాకపోకలకు అంతరాయం. ప్రతి ఒక్క రైతు ఇంట్లో గోధుమలను పెంచాలి. కేదారేశ్వర ఆశ్రమంలో 101 గోవులను దానం చేసిన
ఇన్స్పెక్టర్ రాము దళాలను నమ్మి మోసపోవద్దు. పారదర్శకంగా కానిస్టేబుల్ ఎంపిక జరుగుతుంది. రాజారాం స్టేడియంలో మొదలైన దేహదారుడి పరీక్షలను పర్యవేక్షించిన సిపి కార్తికేయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానని మీ GTPL.